మంచు విష్ణుది రేపు బర్త్డే ఉన్నది. మంచు విష్ణు సినిమా రిలీజ్ అవుతుంది. ఏం చెప్తావు ఇక? నిజమే, రేపు మందు విష్ణుది బర్త్డే ఉంది కాబట్టి అతను మందులో మంచి వేసుకున్నా మంచిగా వేసుకున్నా అతను నేను పెద్ద ఫ్యాన్. నేను మంచు విష్ణుకి నిజంగా నువ్వు నమ్మతావు నమ్మకపోయా, నేను డి సినిమా అప్పుడు థియేటర్ పుట్టా. నేను పుట్టిందే డి సినిమా అప్పుడు. ఎప్పుడు డి సినిమా మా అమ్మ థియేటర్లో చూస్తుంది. సడన్గా నేను డి సినిమాలో అరుపులు అనమాట ఒక్కసారిగా. నేను ఆ టైంలో పుట్టా. అప్పటి నుంచి నా పేరు ఏమని పెట్టారు? విష్ణు. కరెక్ట్, సూపర్, విష్ణువర్ధన్ అని పెట్టారు. అప్పటి నుంచి నేను మంచు విష్ణుకి పెద్ద ఫ్యాన్ని. నేను పైగా మంచు విష్ణు కోసం నేను లక్షలు పెట్టి సినిమా టికెట్లు కొంటా. పైగా ఏ సినిమా అతనిది వచ్చినా కూడా నేను ఒక 10 మందికి ఒక 50 మంది టికెట్లు ఫ్రీగా స్పాన్సర్ చేస్తా. పైగా అతను పుట్టినరోజు ఎవరు? రేపు మందు విష్ణుది, అదే మన మంచు విష్ణుది పుట్టినరోజు కాబట్టి అందరికి మందు ఫ్రీ. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికి మందు ఫ్రీగా సప్లై చేస్తా. పంచుతున్నా భయ, షేర్ నువ్వు కూడా అవును, మందు పంచాలి, రక్తం ఎవడుకోవాలా? ఎవడని ఇచ్చేస్తాడా? మందు కదా షేరింగ్ చేయాలి. ఎవడో చేయడు మందు షేరింగ్, నేను ఒక్కనే చేస్తా. కాబట్టి నేను మంచి విష్ణువు నేను పెద్ద ఫ్యాన్ని. పైగా వంద కదా ఇంకొక ఎవరమే లక్ష్మి, మంచు లక్ష్మికి నేను ఇంకా పెద్ద ఫ్యాన్ని. మొన్న తీసిన పోయే సినిమా ఆదిపర్వం, అబ్బా ఉందా ఎక్సలెంట్ పోయా. ఎరగ తీసేసింది, ఇప్పేసింది, చించేసింది, దంచేసింది, అట్టే చించి ఆరేసింది బట్టలు. మోహన్ బాబు గారిది నిన్నటితో 50 సంవత్సరాల సినీ ప్రస్తావన. ఓహో, సినిమా ఫీల్డ్కి వచ్చి 50 ఏళ్ళు అయింది. పైగా ఆయన ఎప్పటికీ మాట్లాడుతున్నాడు, గ్రేట్ ఆయన. కాస్త ఇంట్లో నుంచి బయటకు వస్తున్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు, గ్రేట్. అవును, ఏందో ఓల్డ్ ఏందో. నేను పెద్ద ఫ్యాన్ మోహన్ బాబుకి, నేను ఇంకా పెద్ద ఫ్యాన్ అన్న. కన్నప్ప సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా మరి? ఓ శివయ్య అని ప్రభాస్ వస్తాడు, అది కన్నప్ప సినిమానా? నేను ఇంకా ప్రభాస్ బాహుబలి 3 అనుకున్నా అన్న. చూస్తే అట్టుంది అది. ఏందో ఆ సినిమా. అరే అదే పెద్ద ఫ్యాన్ పోయా, నీకన్నా పెద్ద ఫ్యాన్ చూపి. ఏమన్నా చూపి ఇక్కడ మంచు విష్ణుకి నేనే పెద్ద ఫ్యాన్ చూపి. అసలు ఎంతకీ మంచు విష్ణుకి ఉన్న ఫ్యాన్స్ వారు ఇక్కడ మీరు ఉన్నారు కదా భయ్యా. అంతే కదా, ఇంక ఎవడుంటాడు చెప్పు? ఎవడుంటాడు ఫ్యాను? నేను ఒక్కడే ఉంటా. మొన్న ఎలక్షన్ జరిగితే మంచు విష్ణుని గెలిపించింది ఎవరు? నేను. అసలు మంచు విష్ణు గెలవడం కారణం ఎవరు? నేను, విష్ణువర్ధన్. మరి నేనే కదా మొత్తం కారణం. మాకి ప్రెసిడెంట్ కూడా అయింది మన వల్లనే కదా. నా వల్ల కదా, నా వల్ల, నీ వల్ల కదా. నేను మంచు విష్ణుకి నేను ఫ్యానే కాకుండా, అభిమానే కాకుండా, ఫ్రెండ్ని. మంచు విష్ణు నేను క్లాస్మేట్స్. మేము ఇది ఇంతసేపు చెప్పట్లేదండి. అదే క్లాస్మేట్స్. అవునా? ఓకే, ఏం జరుగుతా? అయ్యి బాబాయ్, మంచు విష్ణు పుట్టినరోజు చేస్తున్నారు వాళ్ళందరూ అక్కడ. మంచు విష్ణుది అది కావాలి, చూడండి మీరందరూ చూడండి, అందరూ వచ్చి చూడండి. అది నా వల్ల ఇదంతా నేనే పెట్టా. తాగండిరా, తాగండి, ఎవడు కావాలి తాగండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఎవడు కాదు చూడండి, అదో మంచు విష్ణుది. నా వల్ల ఇదంతా, నా వల్లే రా చెప్తా. ఇదంతా నా వల్లే కదా. ఇదంతా నేనే చేసింది. నేనే ఖర్చు పెట్టి 10 కోట్లు ఖర్చు పెట్టి చేస్తాను పార్క్ కాడ. అందరూ రండి, అందరూ పార్క్ దగ్గర రండి, తాగండి, తినండి, ఎంజాయ్ చేయండి. పార్క్ లోపల పోండి, అతుక్కోండి, చేయండి, ఎంజాయ్ చేయండి, అందరూ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ భయ్యా.